శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ పదవి బీసీకే ఇవ్వాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినేపల్లి లక్ష్మయ్య, రామయ్యాచారి, బుసగాని లక్ష్మయ్య, సాకం ప్రభాకర్, వి రమణ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘర్షణ సమితి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్గా బీసీలకే కేటాయించాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థాపక నుండి ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంతవరకు బీసీలకు అవకాశం రాలే. బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పని బీసీల యొక్క పార్టీ కాబట్టి బీసీలని ఓన్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి కోరుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో 50% బీసీలకే ఇవ్వాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా ఏంటంటే బీసీలు 50% ఉందని చెప్పి అనేక ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సర్వే ప్రకారంగా 52% ఉందని చెప్పడం జరుగుతుంది. గత ఎన్నో సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా 52% ఉన్నదని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు విశ్వవిద్యాలయాలకు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు అక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆచార్యులకు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టాలెంట్ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని అధ్యాపకులుగా ఉన్నటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. దీంట్లో ఐఐటి కానీ జేఎన్టీయూ కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలకు వీసీలని నియమించడం కూడా మేము దీన్ని ఆశాస్పదంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అధ్యాపకులుగా కొనసాగుతున్నటువంటి అనేక మందికి అవకాశాలు టాలెంట్ ఉంది. ఈ యూనివర్సిటీలో విజ్ఞానానికి ప్రతిభకి కొదవలేనటువంటి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ. అందులో కూడా కొన్ని అపోహలు కొంతమంది చెప్తా ఉంటారు, బీసీలకి ఆ స్థాయి లేదని. అత్యధికులు ఈరోజు యూనివర్సిటీలో అత్యంత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని పీహెచ్డీలు చేసి డబుల్ పీహెచ్డీలు చేసి మంచి ఉన్నతమైనటువంటి దక్షత కలిగినటువంటి బీసీ ప్రొఫెసర్లు యూనివర్సిటీలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా ఈసారి బీసీలని ఉపకులపతిగా నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది.